Hey Soul family, welcome back to the channel. This is Peacock Feather Tarot. Hope you all are doing well. ఈరోజు మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ మెసేజ్ యూనివర్స్ మీకు చేర్చాలనుకుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు రీడింగ్. ఈరోజు నేను షఫుల్ చేసి 6 కార్డ్స్ తీసి పెట్టుకున్నాను. మనకి ఏమేమి కార్డ్స్ ఉన్నాయో చూద్దాము. 3 ఆఫ్ సోర్డ్స్, హార్ట్ బ్రేక్, డిసప్పాయింట్మెంట్, ఎమోషనల్ హర్ట్, బిట్రేయల్ లేదా సపరేషన్. ఏస్ ఆఫ్ కప్స్, హీలింగ్, న్యూ లవ్, ఎమోషనల్ రెన్యువల్, సెల్ఫ్ లవ్, హార్ట్ ఓపెనింగ్ అగైన్. సెవెన్ ఆఫ్ వాండ్స్, ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ, స్టాండ్ యువర్ గ్రౌండ్, ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పే కార్డ్ అన్నమాట ఇది. ఏస్ ఆఫ్ వాండ్స్, ప్యాషన్, మోటివేషన్, ఎగ్జైటింగ్ న్యూ స్టార్ట్, కాన్ఫిడెన్స్, యాక్షన్ ఎనర్జీని చూపించే కార్డ్ ఇది. ఇంకా ఏమున్నాయి? కింగ్ ఆఫ్ వాండ్స్. కింగ్ ఆఫ్ వాండ్స్ ఇదేం చెప్తుంది మనకి? పవర్ఫుల్ పర్సన్, మీరు పవర్ఫుల్ పర్సన్గా మారే ఎనర్జీ అన్నమాట. కాన్ఫిడెంట్ మస్క్యులన్ ఎనర్జీ, అట్రాక్షన్, బోల్డ్ యాక్షన్స్ సూచిస్తుంది ఇది. ఇంకా 6 ఆఫ్ స్వర్డ్స్, మూవింగ్ ఆన్ ఫ్రమ్ పెయిన్, మెంటల్ పీస్, ట్రాన్సిషన్, కామ్ ఫ్యూచర్, ఎమోషనల్ రికవరీ. So let's get into the reading now. కార్డ్స్ అన్నీ మీకు బాగా క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. ఈ కార్డ్స్ అన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, మీకు యూనివర్స్ ద్వారా చాలా పవర్ఫుల్ మెసేజ్ వస్తుంది. హార్ట్ బ్రేక్ తర్వాత బీనింగ్, సెల్ఫ్ కేర్, కాన్ఫిడెన్స్, ఫార్వర్డ్ మూమెంట్ చూపిస్తుంది. మీరు చాలా దారుణంగా హార్ట్ బ్రేక్కి గురయ్యారు. ఈ కార్డు మీకు ఏం చెప్తుందంటే, మీ పెయిన్ని చెప్తుంది. నాకు హార్ట్ పెయిన్ని చూపిస్తుంది. మీరు చాలా దారుణంగా మోసపోయారు అని చెప్తుంది. ఎమోషనల్ హర్ట్, డిసప్పాయింట్మెంట్, బిట్రేయల్ ఎనర్జీ అన్నమాట ఇది. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ దిస్ పైల్, హూ ఎవర్ లిజనింగ్ టు దిస్ రీడింగ్. యూనివర్స్ విల్ బీ విత్ యూ. డోంట్ బీ సో సాడ్. లైఫ్లో చెడ్డ పర్సన్స్ ఎందుకు వస్తారంటే, లైఫ్ ఇలా ఉంటుంది, మీరు అలర్ట్గా ఉండాలి అని చెప్పి అలర్ట్ చేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి అన్నమాట. ఐఎమ్ సో సాడ్ ఫర్ యూ. బట్ నెక్స్ట్ మనకేం చూపిస్తుందంటే, ఏస్ ఆఫ్ కప్స్. మీ పెయిన్ చాప్టర్ ముగిసిపోయింది అని చెప్పి చెప్పేదన్నమాట. మీ పెయిన్ అనేది ముగిసిపోబోతుంది. మీకు హీలింగ్ స్టార్ట్ అవుతుంది. న్యూ లవ్ వస్తుంది. ఎమోషనల్లీ మీరు అబాండెంట్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మీరు బాధపడొద్దు అని చెప్పే కార్డ్ అన్నమాట. సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేస్తారు మీరు. ఇన్ని రోజులు వేరే వాళ్ళ కప్ని నింపుతూ ఉన్నారు. ఇక నుంచి అలా కాదు. ఇక నుంచి మీ కప్పును మీరు నింపుకుంటారు. మీ సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి మంచిగా.
మంచి ఫుడ్ తినండి, హాయిగా నిద్రపోండి. ఎవరి గురించి ఆలోచించాల్సిన పని లేదు. వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే మన గురించి ఆలోచించరు ఎవ్వరు. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. దేవుడు నీ సోల్ని పెట్టడానికి ఇంత మంచి బాడీని ఇచ్చాడు నీకు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఎందుకంటే 100 సంవత్సరాలు నువ్వు ఆ బాడీలో ఉండాలి. దేవుడు నీకు 100 సంవత్సరాలు ఇచ్చాడు. నువ్వు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు బార్గెయిన్ చేస్తావు, ఇంత తగ్గించండి అంత తగ్గించండి అని చెప్పి 10 రూపాయలు మిగుల్చుకోవడానికి. నీ 100 సంవత్సరాల్లో డిస్కౌంట్ ఇచ్చేస్తావా ఎవరి గురించైనా బాధపడుతూ? 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి లేదు కదా. నీకు 100 సంవత్సరాలు ఇచ్చాడంటే దేవుడు ఒక్కరోజు కూడా వదిలిపెట్టకూడదు. 100 సంవత్సరాలు జీవించాలి హ్యాపీగా. అది కూడా ఎవరి కోసం మనం ఒక రోజున డిస్కౌంట్ చేసుకోవాల్సిన పని లేదు. ఫిక్స్డ్ ప్రైస్ ఇది. సో 100 ఇయర్స్ ఇచ్చాడు దేవుడు నీకు. నీ కప్ని ఫుల్ చేసుకో, నీ బాడీని బాగా చూసుకో. ఎందుకంటే నీ సోల్ ఉండేది అక్కడే 100 ఇయర్స్. హ్యాపీగా ఉండాలి కదా మరి నువ్వు. 7 ఆఫ్ వాండ్స్. ఈ కార్డ్ ఏం చెప్తుంది? గివప్ చేయొద్దు. అదే నేను కూడా చెప్తుంది, గివప్ చేయొద్దు మీరు. నేను ఏం చెప్తున్నానో ఇక్కడ ఎనర్జీలో కనిపిస్తున్నాయి అన్నీ ఒకదాని వెంట ఒకటి. మీకు హార్ట్ బ్రేక్ వచ్చింది అంటే మిమ్మల్ని అలర్ట్ చేయడం, మీ గ్రోత్కి అదొక పునాది చేసుకోండి మీరు. గివప్ చేయొద్దు అని చెప్పే కార్డ్ ఇది. ప్రొటెక్ట్ యువర్ ఎనర్జీ, స్టాండ్ ఆన్ యువర్ గ్రౌండ్, ఫైట్ ఫర్ యువర్ సెల్ఫ్. కాన్ఫిడెన్స్ మెయింటైన్ చేయాలి, చాలా కాన్ఫిడెన్స్. మీరు చాలా ఛాలెంజెస్ ఎదుర్కొన్నా ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు. మీకంటే స్ట్రాంగ్గా ఎవరు లేరు, మీరే స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు మాత్రమే స్ట్రాంగ్గా ఉన్నారు. మిమ్మల్ని బిట్రే చేశారు అంటే వాళ్ళు చాలా వీక్ అని అర్థం. వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకడం చేత కాదు వాళ్ళకి. అందుకే ఒకరిని వెన్నుపోటు పొడిచి జీవిస్తుంటారనమాట. మిమ్మల్ని బిట్రే చేసి వాళ్ళు పొట్ట పోసుకున్నారు అంటే ఎవరు స్ట్రాంగ్? మీరే స్ట్రాంగ్. ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే కదా దొంగతనం చేయగలిగేది. అలాగే ఎవరి దగ్గరైనా ఎనర్జీ ఉంటేనే కదా దొంగతనం చేయగలిగేది. మీ దగ్గర ఉంది అది, ఆ కెపాసిటీ మీకుంది. కాబట్టే జనాలు మిమ్మల్ని ఆకర్షించి మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీని లాక్కోవాలని చూశారు. మీరు గివప్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థమైంది ఎవరు ఎలాంటి వాళ్ళు. సో మీరు దాని నుంచి బయటపడాలి. మీరు ఎవరికి మీ ఎనర్జీని ధారాదత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇది మీ లైఫ్, మీరే గొప్పగా బ్రతకాలి. ఏస్ ఆఫ్ వాండ్స్. ఇది పవర్ఫుల్ న్యూ బిగినింగ్ కార్డ్ అనమాట. రేపు మార్నింగ్ లేచి షూ కట్టుకొని వాకింగ్కి వెళ్ళిపోండి. పొద్దున్నే 5ంటికి లేవడం ఇష్టం లేకపోతే 6ంటికి వెళ్ళండి, ఏం పర్లేదు. 10 నిమిషాలు చేసి రండి. అట్లాగా స్టార్ట్ చేయండి. 10 నిమిషాలు వాకింగ్తో మొదలు పెట్టండి. మీ లైఫ్ ఆటోమేటిక్గా మారిపోతుంది. మీరేం కష్టపడాల్సిన పని లేదు. ఆటోమేటిక్గా మీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. మీరు ఒక్కసారి ఏదైనా సరే ఒక రొటీన్ స్టార్ట్ చేశారు అంటే, దాన్ని కంటిన్యూ చేస్తున్నారు అంటేనే దాని అర్థం ఏంటంటే మీరు స్ట్రాంగ్ అని, మీకు ఆ కెపాసిటీ ఉంది అని అర్థం. ప్యాషన్, మోటివేషన్, ఎగ్జైటింగ్ న్యూ స్టార్ట్, కాన్ఫిడెన్స్, యాక్షన్ ఎనర్జీ. మీ లైఫ్లో స్ట్రాంగ్ ఫ్రెష్ స్టార్ట్ ఎనర్జీ ఎంటర్ అవుతుంది. లవ్లో ఇంటెన్స్ అట్రాక్షన్. మీరు ఆటోమేటిక్గా అట్రాక్టివ్గా మారిపోతారు. అసలు మిమ్మల్ని చూడగానే వావ్ అనిపించేలాగా మారిపోతారు. అది బ్యూటీ అని నేను చెప్పట్లేదు, మీ ఎనర్జీ. మీరు ఈసారి చెడ్డవాళ్ళని, మీ ఎనర్జీ డ్రైన్ చేసే వాళ్ళని అట్రాక్ట్ చేయట్లేదు. ఎందుకంటే మీరు తెలుసుకున్నారు ఎవరిని ఎక్కడ పెట్టాలో. యు ఆర్ మెయింటైనింగ్ బౌండరీస్ నౌ. సో దిస్ ఈజ్ యువర్ లైఫ్. 100 ఇయర్స్ ఆర్ ఫర్ యూ. యూ హ్యావ్ టు లివ్ హ్యాపీలీ. ఒక్కరోజు కూడా వదిలిపెట్టకూడదు. ఎందుకు వదిలిపెట్టాలి? దేవుడు నీకు ఇచ్చాడు, మొత్తాన్ని ఎంజాయ్ చేయాలి. ప్రతి స్టేజు ఒక బ్యూటిఫుల్ మెమరీని. ప్రతిరోజు అద్భుతమే. ప్రతిరోజు స్పెషల్గా రెడీ అవ్వండి. ఎందుకంటే ఎవ్రీ డే ఈజ్ ఎ వెరీ స్పెషల్ డే. మీరు ఎవరి గురించి సాక్రిఫైస్ అయిపోయి డల్గా ఫేస్ పెట్టుకొని సాడ్గా ఉండాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వాళ్ళు డిజర్వ్ చేయరు మిమ్మల్ని. ఇంత బిట్రే చేసిన వాళ్ళ కోసం మీరు ఏడుస్తూ ఉండాలా? ఎందుకు ఏడవాలి? వాళ్ళే ఏడవాలి. మిమ్మల్ని లూజ్ చేసుకున్నందుకు మీరు అంత బాగా షైన్ అవ్వాలి. మీరు అంత గొప్పగా బ్రతికి చూపించాలి. బ్రతకడంలోనే ఉంది అంతా. బాధపడుతూ కూర్చోవడంలో ఏం లేదు. మీరు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. మీరు గొప్పగా బ్రతకాలి.
డెఫినెట్లీ మీ కెరీర్లో న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. క్రియేటివ్ బ్రేక్ త్రూ ఉందన్నమాట మీకు అసలు యాక్చువల్లీ. మీ కెరీర్లో గ్రోత్ అవుతారు, మీ సెల్ఫ్ కేర్ స్టార్ట్ చేస్తారు, మీరు చాలా గొప్పగా బ్రతుకుతారు. ఎంత హ్యాపీగా జీవించాలి అంటే అసలు ఏముందని వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారు? ఏమో ఉండాల్సిన అవసరం లేదు, మనం ఉన్నాము. మన సోల్ ఉండడానికి ఒక బాడీ ఉంది, ఏం కావాలి ఇంకా దీనికంటే? యూ హ్యావ్ టు బీ హ్యాపీ, యూ డిజర్వ్ ఇట్. ఆ బిట్రే చేసిన వాళ్ళకి బుద్ధి లేదు. బుద్ధి లేని వాళ్ళ గురించి బుద్ధున్న వాళ్ళు బాధపడవచ్చా? బాధపడకూడదు. లేని వాళ్ళు మాకు బుద్ధి లేదే అని వాళ్ళే బాధపడాలి. బీ హ్యాపీ. ఈ కింగ్ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే మనకి ఈ కార్డు లీడర్షిప్, కాన్ఫిడెన్స్ని సూచిస్తుంది. సో ఈ హార్ట్ బ్రేక్ నుంచి హీల్ అయ్యి మీరు లీడర్గా మారబోతున్నారు. మీ కాన్ఫిడెన్స్ చూసి అసలు ఎదుటి వాళ్ళు భయపడాలి. అమ్మ ఇంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు, మనం ఏదన్నా తప్పు చేస్తామంటే ఇంక అంతే సంగతులు అన్నట్లు ఉండాలి. మీ కాన్ఫిడెన్స్కి ఎదుటి వాళ్ళు భయపడాలి అంతే. మీరు కాన్ఫిడెన్స్గా ఉండాలి. మీకు మీరే గొప్ప. మనం ఎవ్వరికి గొప్ప అవ్వాల్సిన అవసరమే లేదు. మీకు మీరే గొప్ప. ఈరోజు నా ద్వారా యూనివర్స్ మీకు ఈ మెసేజ్ అందజేస్తుంది. మీకు మీరే గొప్ప. మనమే గొప్ప. వీఆర్ గ్రేట్, దట్స్ వై వీఆర్ హియర్. యు ఆర్ ఎ సర్వైవర్. యు ఆర్ ఎ సర్వైవర్. ఇంత చెడ్డవాళ్ళు ఇంత నెగిటివ్ ఎనర్జీని పోర్ చేసి మీ లైఫ్లో మీ పాజిటివిటీ అంతా తీసుకెళ్ళిపోయినా సరే ఆ నెగిటివిటీని క్లియర్ చేసుకోగలిగి మీ లైఫ్లో మీరు మళ్ళీ నిలదొక్కుకోగలిగే సత్తా మీకుంది. యు ఆర్ బ్రేవ్ ఎనఫ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. యు డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఎనీ వన్. Six of Swords. Moving on from pain, mental peace, transition, calmer future, ఇంకా ఎమోషనల్ రికవరీ. స్లోలీ డిఫికల్ట్ ఫేజ్ నుంచి బయటకు వస్తున్నారు మీరు ఇప్పటిదాకా చాలా డిఫికల్ట్ ఫేజ్లో ఉన్నారు. ఎందుకంటే మీకు అర్థం కాలేదు ఏం జరుగుతుందో, మీతోటి ఏమవుతుందో మీకు అర్థం కాలేదు. ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటం, ఎప్పుడు ఏదో ఒక బాధపడటం, ఆలోచనలో ఉండటం. ఎందుకంటే పక్కన వాళ్ళు మీ పాజిటివిటీని తీసేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు రికవర్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు, కానీ అర్థం కాలేదన్నమాట మీకు అసలు ఏం చేయాలి, ఏం జరుగుతుంది నాతోటి అన్నట్లున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు, మీకు క్లారిటీ వస్తుంది. మీ లైఫ్ కామర్ వాటర్ వైపు వెళ్తుంది. మనం స్లోగా చూడండి, స్లోగా మనం వెళ్తున్నాము కామ్ వాటర్లో. వాటరు ఇప్పుడు ఫ్లడ్స్ అన్నీ పోయాయి, ఎందుకంటే చెడ్డవాళ్ళందరూ పోయారు. మీరు ఇంకా ప్రశాంతమైన జీవితం వైపు వెళ్తున్నారు. మీకు మీరే సాటి. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీరు స్లోగా డిఫికల్ట్ ఫేజ్ నుంచి బయటకు వస్తున్నారు. యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే మీరు స్ట్రక్ కాలేదు, మీరు ముందుకెళ్తున్నారు, మంచిగా ముందుకెళ్తున్నారు. మీరు చాలా నాకు ఈ కార్డ్స్ అన్నీ చూస్తుంటే మీరు చాలా ఎమోషనల్ పెయిన్ని బేర్ చేశారు. అసలు మీరు చాలా ఎమోషనల్ పెయిన్ని ఎదుర్కొన్నారు. కానీ యూనివర్స్ ఇప్పుడు మీ హార్ట్ని హీల్ చేస్తుంది. మీ లైఫ్లో మంచి వ్యక్తుల్ని పంపిస్తుంది. మీ లైఫ్లో మీరు ఎంతో హ్యాపీగా ఉండే రోజులు త్వరలోనే ఉన్నాయి. చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. మీరు ఎదుర్కొని అన్నింటినీ మీ సత్తా ఏంటో చూపించి నిలబడ్డారు. కొత్త ఎమోషనల్ బిగినింగ్ మరియు పవర్ఫుల్ ట్రాన్సిషన్ అనేది వస్తుంది మీ లైఫ్లో. మీరు ఇంకా మీ స్ట్రెంగ్త్ను మర్చిపోవద్దు. గతం నుంచి బయటకు వచ్చి బ్రైటర్ ఫ్యూచర్ వైపు వెళ్ళాలి. హార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ లవ్ వస్తుంది. ఎక్కడా చెప్పలేదు, ఒక్క సోల్మేటే ఉంటారు, వాళ్ళతోటే లైఫ్ అంతా వాళ్ళు బిట్రే చేసినా కానీ వాళ్ళతోటే పడి ఉండాలి అనేం లేదు. వాళ్ళు బిట్రే చేస్తారు అంటే వాళ్ళని వదిలించుకొని లైఫ్లో నుంచి మీరు మంచి లైఫ్ వైపు, మంచి పార్ట్నర్ వైపు మీ అడుగులు వేయాలి. మీరు హెల్తీగా హ్యాపీగా ఉంటే మీరు హెల్తీగా హ్యాపీగా ఉండే పీపుల్ని, గుడ్ ఎనర్జీ పీపుల్ని అట్రాక్ట్ చేస్తారు.
మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇప్పుడు రిలేషన్షిప్ కూడా బెటర్ అవుతుంది. మీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో మీ రిలేషన్షిప్ ఆటోమేటిక్గా బెటర్ అవుతుంది. మీ రిలేషన్షిప్ మీతో బెటర్ అవ్వాలి. ఫస్ట్ మీ లైఫ్లో బెస్ట్ పీపుల్ రావాలి అంటే ఫస్ట్ మీరు బెస్ట్గా ప్రూవ్ చేసుకోవాలి. మీరు బెస్ట్గా తయారవ్వాలి. యు డిజర్వ్ ఇట్. యూ డిజర్వ్ ఇట్. మీ స్టోరీ ఇంకా ముగిసిపోలేదు. బెటర్ చాప్టర్ ఇప్పుడే మొదలవుతుంది. మా క్యాట్ కూడా చెప్తుంది ఎస్ అని. వినిపిస్తుందా మీకు? షీ ఈజ్ ఎ క్యాట్ ఏంజల్. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. ఓకే. If you like my video, please like, share and subscribe to my channel. Thanks for being here. Gratitude, gratitude, gratitude.